అయి ఉన్నారు. అదేంటంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని ఎవరో చంపేశారు, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తికి మద్యం అలవాటు లేదు, ఇది వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అందుకే వీళ్ళు ప్రతి చోట కూడా ప్రవీణ్ పగడాల అంటే ఇష్యూని మర్డర్ 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 అనే ఈ అనుమానం ఎందుకు కలుగుతుంది అనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను. బహుశా మీకు స్క్రీన్ కనపడుతూ ఉంటుంది. ఒకసారి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్లే చేయండి పీసీఆర్. ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఫస్ట్ వచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్లో అయితే దెర్ ఈస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ది స్టొమక్. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మందు తాగలేదు అని చెప్పి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఉంది. సో దెర్ ఈస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ అనేది ఎక్స్క్లూజివ్గా అది ఫస్ట్ టైం మనమే క్రాక్ చేస్తున్నాం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని. తర్వాత మందు తాగాడు అని చెప్పి ఫైనల్ రిపోర్ట్లో ఉంది. సో మందు తాగాడు అని చెప్పి ఫైనల్ రిపోర్ట్లో ఉంది. ఒక్క విషయం అండి, ఇక్కడ ప్రిలిమినరీ రిపోర్ట్ లో దెర్ ఇస్ నో సస్పీషియస్ ఆర్డర్ అనే అన్నారు. దెర్ ఇస్ నో సస్పీషియస్ పార్టికల్స్ ఆర్ మెటీరియల్ అని అనలేదు. అంటే అనుమానాస్పదమైన వాసన ఏమీ లేదు, సస్పీషియస్ ఆర్డర్ లేదని మాత్రమే చెప్పారు. అంటే అది ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఇనిషియల్ అబ్జర్వేషన్స్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా చేసిన అటాప్సీ రిపోర్ట్ తప్ప అది రిపోర్ట్ తప్ప అది ఫైనల్ అటాప్సీ రిపోర్ట్ కాదు. ఫైనల్ అటాప్సీ రిపోర్ట్ కి వచ్చేపాటికి బ్లడ్ శాంపిల్స్ ని కూడా పరిశీలించి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మెన్షన్ చేశారు కూడా, ఇక్కడ లలిత్ కుమార్ ఇక్కడ మెన్షన్ చేశారు కూడా, ఏమనుంది, ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ కెమికల్ అనాలిసిస్. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. ఇనిషియల్ ప్రిలిమినరీ దానికి ఫైనల్ దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూడాలి. ప్రిలిమినరీలో ఇచ్చినప్పుడు దెర్ ఇస్ నో సస్పీషియస్ ఆర్డర్ అని మాత్రమే ఇచ్చారు. సస్పీషియస్ ఆబ్జెక్ట్స్ లేదా సస్పీషియస్ మెటీరియల్, సస్పీషియస్ సబ్స్టెన్స్ అని చెప్పి అక్కడ ఇవ్వలేదు. కారణం ఏంటంటే అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాన్ని విచారణ అంటే అటాప్సీ చేయలేదు కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకోవటం కాదు. మనం ఫైనల్ అటాప్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పరిగణలోకి తీసుకునే క్రమంలో హనుమంతరావు గారు కానీ నీలరాజు గారు కానీ ఒక మాట అంటూ ఉన్నారు. అసలు ఒక వ్యక్తి ఎవరైనా 480 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడు 3 చోట్ల ఆగి మద్యం తాగుతాడా, అసలు మద్యం తాగుతాడా అని చెప్పి అడిగారు. మేము అడుగుతుంది అదే, 480 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉన్న వ్యక్తి అలా మద్యం తాగుతాడా ఎవరైనా? అలాంటిది ప్రవీణ్ పగడాల ఎందుకు తాగాల్సి వచ్చింది? అలా తాగటం వెనకాల కారణం ఏమై ఉంటుంది? అలవాటే లేదు, ఎప్పుడు కూడా దాకిన దాగలాలు అనేది వీళ్ళు చెప్తున్న వర్షన్. కంప్లీట్ చేస్తుందండి. అందుకే వీళ్ళు ఏమంటున్నారు, అలవాటే లేదు అని చెప్పేసి అంటున్నారు. అలవాటే లేకపోతే బ్లడ్ శాంపిల్స్ లో ఎలా వచ్చింది? అలవాటే లేకపోతే పద్దాక హనుమంతరావు గారు వచ్చి ఖండిస్తూ, నీలరాజు గారు వచ్చి ఖండిస్తూ, XYZ వచ్చి ఖండించడం కాదు. వాళ్ళ బ్రదర్ కిరణ్ బయటకు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇదిగో ఈ రిపోర్ట్ అంతా తప్పు, నా తమ్ముడికి తాగే అలవాటు లేదని కిరణ్ గారు ఎందుకు రావట్లా? జెసికా గారు ఎందుకు బయటకు రావట్లేదు? అడిగితే హనుమంతరావు గారు షీజ్ ఇన్ షాక్ లేదా షీజ్ ఇన్ సమ్ ట్రామా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అరే ట్రామాలో ఉన్నప్పుడే ఆవిడ ప్రెస్ కు వచ్చారు, ప్రెస్ కు వచ్చి వీ హావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఆన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఆయనకు కావాల్సిన లాస్ట్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవిడ జరిపించారు దగ్గరుండి. పోనీ ఒకవేళ ఏదైనా ట్రామాలో షాక్ లో ఉన్నారంటే ఇట్స్ బిన్ 3 months 3 నెలల తర్వాత ఇప్పుడు కూడా వచ్చేసి ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో మాకు అనుమానం ఉంది అని ఎందుకు చెప్పట్లా? అండ్ మోరోవర్ కుమార్ గారు ఇక్కడ నీలరాజ్ అండ్ హనుమంతరావే కాదు, ఒక్క నిమిషం ఐ విల్ కంటిన్యూ. హనుమంతరావు అండ్ నీలరాజే కాదు, మీరు అంటున్నట్టుగా నేను క్వశ్చన్ చేశాను కుటుంబీకులు రావాల్సిందని చెప్పి. ఇక్కడ కుటుంబం విషయం పక్కన పెడతాం, కుటుంబం ఎక్కడ రావట్లేదు. కానీ అక్కడ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు అట్ ది సేమ్ టైం కేఏ పాల్ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పు అనేటువంటి వాదనని చాలా బలంగా వినిపిస్తున్నారు. ఒకసారి బిఫోర్ దాట్ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు అని చెప్పేసి ఒక సామెత ఉంది వెనకట్లాగో. ఇప్పుడు అసలు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు దాకా బయటికి రావట్లేదు. ఇంట్లో వాళ్ళు బయటికి రాకుండా, ఇంట్లో వాళ్ళు వాస్తవాలు చెప్పకుండా వీళ్ళందరూ వీళ్ళ అజంప్షన్స్ లోకి వెళ్ళిపోయి ఆయన తాగడం మేబీ ఆయన తాగడేమో, అదే విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి బయటికి చెప్పమనండి. ఒకవేళ ఇప్పుడు కావాలనుకుంటే ఆ శవాన్ని పాతి పెట్టింది ఎక్కడ? తెలంగాణలోనే కదా. ఆంధ్ర పోలీసుల మీద మీకు నమ్మకం లేకపోతే సేమ్ శవాన్ని బయటకు తీపించండి, తెలంగాణ పోలీస్ తోటి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించండి. ఒకసారి మీరు అంటున్నట్టుగా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఏమంటారు చూద్దామా? ఒక్కసారి ఏం మాట్లాడారు? ఒక్కసారి మనం అది విన్నాం. ఐ గెట్ బ్యాక్ టు యు, మీ వర్షన్ తీసుకుంటాను. ఒక్కటే నిమిషం. మరి ప్రవీణ్ పగడాల విషయంలో బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు, ఐప్యాడ్ ఎందుకు సీజ్ చేశారు, అలాగే ల్యాప్టాప్ ఎందుకు సీజ్ చేశారు, దానికి కారణాలు చెప్తే దాన్ని బట్టి మనం ఎందుకు చేశారన్నది చెప్పాలి కదా. తర్వాత ఇంతకాలం అయింది, ఈ రోజుకి కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయలేదు ప్రభుత్వం. అలాగే అటాప్సీ రిపోర్ట్ కూడా రిలీజ్ చేయలేదు. అటాప్సీ రిపోర్ట్లో మద్యం తాగలేదని వస్తే ఫైనల్ ఫారెన్సిక్ రిపోర్ట్లో మద్యం ఆనవాళ్ళు ఉన్నాయని వచ్చింది. కాబట్టి ఇన్ని డౌట్ల నేపథ్యంలో అది మనం ఆ బాడీ చూసినప్పుడు అసహజ రీతిలో పడడమే కాకుండా ముఖం అంతా
గడ్డలతో కొట్టినట్టుగా మనకు కనపడుతుంది. తొడ మీద గాయాలు కానీ అన్నీ కూడా హత్య చేసినట్టుగానే ఆ బాడీ కనపడుతుంది. కాబట్టి మేము హత్య అని నమ్ముతున్నాం. కాబట్టి మేము మా క్వశ్చన్లకి గవర్నమెంట్ దేనికి కూడా సమాధానం చెప్పట్లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ చేసిన హత్య కింద మేము భావిస్తున్నాం. మరి ప్రవీణ్ పగడాల విషయం లలిత్ కుమార్ గారు విన్నారు కదా, ఇది హర్ష కుమార్ మాట్లాడుతోంది. ఎందుకు సీజ్ చేశారు? ఒక రిపోర్ట్లో ఇంకోలా ఉంది, ఇంకో రిపోర్ట్లో ఇలా ఉంది. క్రియేషన్ అంటున్నారు, మొహం పైన కొట్టినట్టుగా దద్దుర్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఒకటే అండి నేను చెప్పేది, హర్ష కుమార్ గారు ఏపీ హైకోర్టులో కాదు కేసు వేయాల్సింది, తెలంగాణ హైకోర్టులో కేసేసి ఒక్కసారి ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి తెలంగాణ పోలీసులతోటి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ తోటి రీపోస్ట్ మార్టం చేయించి ఇదిగో ఇక్కడ తాగలేదని చెప్తున్నారు, ఇక్కడ తాగారని చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్పండి, లేకపోతే అప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళమని చెప్పండి. అలా కాకుండా ఏపీ హైకోర్టులో ఊరికే సిబిఐ విచారణ కావాలి, సిబిఐ విచారణ కావాలి, లేకపోతే పోలీసులు అబద్ధాలు ఆడుతున్నారు, లేకపోతే డాక్టర్లు అబద్ధాలు ఆడుతున్నారు అంటూ డ్రామాలు ఎందుకు? బాడీ ఉంది అక్కడ, బాడీని పాతి పెట్టింది తెలంగాణలో కదా, సికింద్రాబాద్ లోనే కదా. దే స్టిల్ హ్యావ్ ఆప్షన్ సస్టైనింగ్. ఒక్కసారి ఐల్ కంటిన్యూ. ఒక్కసారి నీలరాజ్ గారు విన్నారు కదా, సో లీగల్గా అక్కడ ప్రొసీడ్ అవ్వడం కాదు, వీళ్ళంతా కూడా కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పోలీసులు విడుదల చేసిన వీడియోస్ ఉన్నాయి. ఒకటే వర్షన్గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళంతా కూడా, యూనిటీగా ఉండిపోయి ఎస్ ఇది హత్య అనేటువంటి బలంగా వినిపించితే ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విషయంలో అంతా ఒకటిగానే ఉన్నారు, అందరూ ఒకటే చెప్తున్నారు. కానీ వాస్తవం ఇది అనేటువంటి మాటని లలిత్ కుమార్ అంటున్నారు. యావత్ క్రైస్తవ లోకం మొత్తము, మానవత్వం ఉన్న మనుషులు మాత్రము ఇది పక్కా హత్య అనే అవన్నీ పరిస్థితుల్ని చూస్తే మాత్రము నమ్ముతున్నారు. సేమ్ టైం కుటుంబం కూడా ఆ మాటకు వస్తే ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు మాట్లాడలేదు అని అంటే, ఇదే మానవత్వం ఉన్న మనుషులు అంతా నమ్ముతున్నారు అంటున్నారు కదా మీరు. మరి ఇదే మానవత్వం ఉన్న మనుషుల్లో వాళ్ళు కూడా ప్రవీణ్ పగడాల కుటుంబం కూడా ఉంది కదా, ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉందని చెప్పారు? కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేశారు కూడా. చెప్తాను ఆ విషయం కూడా. అయితే అప్పటి వరకు మరి పోలీస్ వాళ్ళు ఈ జరుగుతున్న ఈ ఇష్యూస్ ఇంకా పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి మా మీద నమ్మకం పెట్టండి, రిపోర్ట్ వచ్చేంత వరకు మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి అంటే వాళ్ళ మాట మీద విన్నారు. కానీ ఎప్పుడైతే అంటే మేము వాళ్ళ ఫ్యామిలీతో అంతగా టచ్లో లేము, సెకండ్ పర్సన్ మాకు చెప్పింది ఏంటంటే వాళ్ళతో ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో కలిసిన తర్వాత ఎందుకు మరి అట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అంటే, అన్ననే లేడు, ఇప్పుడు అన్నతో పాటు